వాళ్ళంతా మొదట ఇది సినిమా లుక్ కోసమే అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ సడన్గా బక్కచిక్కిపోవడం, నీరసంగా కనిపించడం, కొన్ని ఈవెంట్స్లో సరిగ్గా నిలబడలేకపోవడం చూసిన తర్వాత ఫ్యాన్స్ మాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఎన్టీఆర్కి నిజంగానే హెల్త్ ప్రాబ్లం ఉందా, లేదా ఇది మరో షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్ మాత్రమేనా? ఈ వీడియోలో ఫుల్ క్లారిటీతో తెలుసుకుందాం. హీరోలు సినిమాల కోసం చేసే త్యాగాలు. ఒక పాత్ర కోసం హీరోలు లావ్వడడం, సన్నబడ్డం, లుక్ మొత్తం మార్చుకోవడం ఇవన్నీ కామన్. కానీ ఎన్టీఆర్ విషయంలో ఈ మార్పు మాత్రం అందర్నీ భయపెట్టింది. చిన్నప్పటి ఎన్టీఆర్ ఫుడీ స్టోరీ. జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పటినుంచే చాలా గారాభంగా పెరిగారు. తల్లి శాలినీగారు ఎప్పుడూ మంచి ఫుడ్, నెయ్యి, చికెన్, మటన్. అందుకే ఎన్టీఆర్ చిన్నప్పటినుంచే బొద్దుగా ఉండేవాడు. అప్పట్లో ఎవరికీ ఇష్యూ కాదు. కారణం సీనియర్ ఎన్టీఆర్ గారి మనవడు. హీరోగా ఎంట్రీ. మొదటి షాక్. 2001లో నిన్ను చూడాలని మూవీ. యాక్టింగ్ బావుంది, డాన్స్ బావుంది, కానీ లుక్స్ వల్ల తీవ్ర విమర్శలు. మూవీ ఫ్లాప్. రాజమౌళి అండ్ స్టూడెంట్ నెంబర్ 1. ఇక్కడే ఎంటర్ అయ్యాడు ఎస్ఎస్ రాజమౌళి. మొదట ఎన్టీఆర్ని చూసి షాక్ అయిన రాజమౌళి, కానీ షూటింగ్లో ఎన్టీఆర్ టాలెంట్ చూసి ఫుల్ ఇంప్రెస్. మొదటి 2 రోజులు నెగిటివ్ టాక్, మూడో రోజు నుంచి పాజిటివ్ టాక్. స్టూడెంట్ నెంబర్ 1 ఇండస్ట్రీ హిట్. వెయిట్ వల్ల వచ్చిన ట్రోల్స్. సక్సెస్ వచ్చినా ఎన్టీఆర్ వెయిట్ తగ్గలేదు. నరసింహ, అశోక్, రాఖీ టైంలో 110 కిలోల వరకు పెరిగాడు. ఒక దశలో ఫ్యాన్స్ తప్ప మిగతా వాళ్లు సినిమాలు చూడ్డం మానేశారు. లైపోసక్షన్ అండ్ షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్. రాజమౌళి క్లియర్గా చెప్పాడు, సన్నబడితేనే నా సినిమాలో ఛాన్స్. అప్పుడే లైపోసక్షన్ సర్జరీ. 110 కేజెస్ నుంచి 80 కేజెస్. యమదొంగ. ఎన్టీఆర్ లుక్ చూసి అందరూ షాక్. తండ్రి మరణం అండ్ కోవిడ్. తండ్రి హరికృష్ణగారి మరణం ఎన్టీఆర్ని మానసికంగా కుంగదీసింది. తర్వాత కోవిడ్ కూడా వచ్చింది. కానీ ఎన్టీఆర్ మళ్లీ స్ట్రాంగ్గా బయటపడ్డాడు. 2022 తర్వాత మొదలైన హెల్త్ డౌట్స్. బింబిసారా ఈవెంట్, వార్ 2 ఈవెంట్, మలబార్ యాడ్, ప్రతి చోట ఎన్టీఆర్ చాలా వీక్గా కనిపించాడు. ఇక్కడే ఓజెంపిక్ ఇంజెక్షన్ రూమర్స్. అసలు నిజమేంటి? ఎన్టీఆర్ టీమ్ క్లారిటీ. ఓజెంపిక్ లేదు, హెల్త్ ప్రాబ్లం లేదు. ప్రశాంత్ నీల్ డిఆర్ డ్రాగన్ మూవీ కోసం డ్యూయల్ రోల్. కొడుకు పాత్ర కోసం స్ట్రిక్ట్ డైట్ అండ్ వర్కౌట్. హెల్త్ షాక్ కాదిది, ఎన్టీఆర్ డెడికేషన్. మీకు ఈ లుక్ నచ్చిందా, లేదా పాత ఎన్టీఆర్ కావాలా? కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.